పాప ఆమెకి ఏది తెలియదు బ్రదర్. జనాలు మోసం చేసింది, ఆ విషయం తెలియదు. నిద్రపోయి లేచినాక మర్చిపోతుంది. పాప ప్రతి మర్చిపోయినట్టుంది బేసిక్ గా. వాళ్ళ తమ్ముడు ఎవరో తెలియదు, ఆమెకి ఇన్వాల్వ్ అవ్వలేదు. లాయర్ ఎవరో మాట్లాడినా ఆయన తెలియదు, ప్రత్యూష ఎవరో తెలియదు, ఏం తెలియదు పాపం ఆమెకి. ఎందుకంటే ఆమె మోసం చేసేసింది కదా, ఏమి తెలియదు పాపం. ఎందుకంటే ఒక మాట, కొంతమంది నన్ను ఎవరో ఒక డైలాగ్ ఇస్తారండి లైవ్ పెట్టినప్పుడు, ఏమన్నారంటే ప్రజలకు అత్యాశ లేదా, ప్రజలు ఎందుకు ఆమె దగ్గర పోవాలని. బ్రో, ప్రజల అత్యాశ కాదు, ఆశ. ఎందుకంటే ప్రతి ఒక్క పేదవాడికి ఉంటది, మధ్యతరగతి కుటుంబం వాళ్ళకి ఎవరికైనా ఉంటది, నాకు ఒక సొంతలు ఉండాలి, నాకంటే ఒక బిజినెస్ ఉండాలి, నేను బాగుపడాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఉంటది బ్రో. దానికోసం ఒకరు ఎవరైనా నమ్మిన వ్యక్తిని నమ్మాలనుకుంటారు. డబ్బులు మన రూపాయి పెట్టాలంటే తెలిసిన వ్యక్తి పెడతాం, తెలియని వ్యక్తి పెట్టాం కదా. సో మంగిలి అంటారే శివుడు పాటలు పాడుతుంది, మంచి అమ్మాయి అంటే దాన్ని ప్రతి ఒక్కరు అనుకుంటారు జనాలు, సింగర్ ఇట్లాగా అని చెప్పేసి. దట్టు ఏంది, మన పిల్లాన్ని కదా చాలా మంది వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు కూడా నమ్మారు అనమాట. నువ్వు నమ్మించి పేగ కోసావు ఏమంటే సామెత ఒకటి. అటు కసాయి వాడు గొర్రెని నమ్మినాడు, సామెత ఉంటుంది చూడు, గొర్రె కసాయి వాడిని నమ్మింది అన్నట్టు మంగిలి నమ్మారు వీళ్ళందరూ. మా పిల్లే కదా మా ఎవరు అని చెప్పేసి. కానీ చివరిగా నేను ఏమంటానంటే బ్రదర్, ఒక మాట చెప్తా, ఎంత క్యాస్ట్ అయినా ఏదైనా సరే మనిషిని నువ్వు చూసి నమ్మాలి. అర్థమవుతుందా? జనాలు ఆశనమ్మా, కానీ ఇది అత్యాశ. మంగిలిని అంటారు అత్యాశ అని. ఎందుకంటే ఆమె ఒక పాట పాడితే కోట్లు వస్తాయి ఆమెకి. మరి ఎందుకు ఇంకా జనాలు సొమ్ముతే ఏం పని? నువ్వు అంతలో కోటేశ్వరాలు ఇంకా పొడిచేది ఏముంది? నువ్వు పుట్టుకమంటే ఏదో చచ్చిపోతావు, ఏం జరుగుతుంది? కొడితే నువ్వేనా బతుకుతావా? ఆనందంగా ఉంటావా? నలుగురి కళ్ళలో ఆనందం నింపు, అది మంచిది. అవునా కదా? పేద ప్రజలు నేను నమ్ముకొని వచ్చారు నీ దాకా, నువ్వు ఏదో స్కీములు అన్నావు, ఏదో అన్నావు, వాడిని న్యాయం చేయి. నువ్వు నిన్నేం తినద్దల్లా, మొత్తం నువ్వే తినాలని కూడా తప్పు. అవునా కదా? పోనీ అదంతా బయటకు తీసుకొస్తున్నావు, నీకు తెలుసు, విత్ ప్రూఫ్ తో సహా అన్ని బయటకు వస్తాయి, నీకు తెలుసు. తెలిసి మళ్ళీ ఎవరు తెలియదు అంటావు, ప్రతి ఒక్కరు తెలియదు అంటావు. ఆమె ఉన్న శ్రీముఖిని తీసుకొచ్చేసావు, లాయర్ అఫైర్ కట్టేస్తావు. నువ్వు ఏమి నీకు అంత నాకు అర్థం కాదు. నోడుదోలా అంటే నువ్వు ఒక ఫేమ్ లో ఉన్నావు, నువ్వేం చేస్తే చెల్లుతుందనా? అంత కథలు ఉండవమ్మా. న్యాయాలయం కొన్ని ఉన్నాయి, సరైన పోలీసులు వాళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్కరు నీకు ఉంటది. అయితే అలానే వాళ్ళ తమ్ముడు అకౌంట్ లో 3 సార్లు పెద్ద ఎత్తున అమౌంట్ పట్టడం జరిగింది. అలానే మంగ్లీ అకౌంట్ లో కూడా పట్టడం జరిగింది 3 గంటలు. అయితే దానికోసం చెప్తారు, ఏం చెప్తాం బ్రదర్, వాళ్ళు స్కామ్ చేస్తాననేది నిజం బ్రదర్. అది అమ్మాయి బయటకు రాదులే, ఎట్లా కూడా నోట్ల ద్వారా నోటుల్ని కుక్కేద్దాం అనుకుంది, అవ్వలేదు, కుదరలేదు. ఎందుకంటే ఓటర్ ఉండా ఎంతో మంది మోసపోయారు, ఎట్లా కుక్కుతారు చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. సో దానివల్ల బయటకు వచ్చేసాయి. పాప రేపు మాకు అరెస్ట్ అవుతుందేమో అని భయంగా ఉంది. కానీ ఏదేమైనా సరే తప్పు చేసింది, ప్రజలందరికీ వాళ్ళ డబ్బులు వాళ్ళకి తిరిగి ఇచ్చేసి క్షమాపణ కోరుకుంటే బాగుంటది అని నా అభిప్రాయం. ఎందుకంటే అరెస్ట్ అయ్యి జైలుకి ఏదో వెళ్ళిపోయి 1 నెల నుండి 2 నెలల నుండి మళ్ళీ బయలు ద్వారా బయటకు వచ్చేసి ఇవన్నీ వేస్ట్ మాటలు. ఎవరెవరికైతే అన్యాయం జరిగి వాళ్ళందరూ డబ్బులు ఇచ్చేసి క్షమాపణ చెప్పేసి ఇంకోసారి ఇలాంటి వాటిలో అది దూరకుండా ఉంటే హ్యాపీ. పట్టినప్పుడు ఎంతో త్వరగా అయితే పోలీసు యాక్షన్ తీసుకుని బయట కంట్రీ నుంచి ఉన్నా సరే వాళ్ళ వైఫ్ పట్టించుకొని తీసుకొచ్చారు. మరి ఈ టైం లోపల మంగిలి పైన ఎందుకు అంత యాక్షన్ తీసుకోలేదు? లేదండి, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేశారు. ఒక టైం పడుతుంది, ఎందుకంటే ఆమె పాపులర్, మంగిలి అనే ఆమె పాపులర్. సో ఆమె మీద ఎటువంటి యాక్షన్ తీసుకున్నా సరే, ఏమైనా చిన్న తప్పు జరిగినా సరే మొత్తం ఇంకా మీడియా కాదు, మొత్తం హల్చల్ అయిపోద్ది. అవునా కదా? సో అందుకని కొంచెం వెయిట్ చేసి నిదానంగా ఎవరు తప్పు ఉంది ఎవరు ఒప్పు ఉందని చెప్పేసి పోలీసు వాళ్ళు జాగ్రత్తగా ఇన్వెస్టిగేషన్ చేసి తప్పవద్ది ఒప్పవద్దు అని చెప్పేసి ఇప్పుడు కొంచెం టైం పట్టింది బ్రదర్. అంతే తప్ప యాక్షన్ తీసుకోలేదని అయితే కానే కాదు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మధ్యకాలంలో మంగ్లీ ఒక డైమండ్ నెక్లెస్ వేసుకుంది, అది ఇప్పుడు 2 కోట్ల డైమండ్ నెక్లెస్ ఎక్కడి నుంచి వచ్చింది? బ్రో 2 కోట్ల పెద్ద విషయం కాదు బ్రదర్, డైమండ్ నెక్లెస్ వేసుకున్నచ్చు, 2 కోట్లు పెద్ద విషయం కాదు. ఎందుకంటే తను పాడే పాటలకి తనకు వచ్చే ఇన్కమ్ తప్పలేదు బ్రదర్, తనకు వస్తుంది. ఎందుకంటే తన వాయిస్, తన టాలెంట్ బట్టి వచ్చినాయి డబ్బులు కొన్ని. కానీ జనాలు మోసం చేయొద్దు, నువ్వు నీ టాలెంట్ తో సంపాదించుకో. జనాలు టాలెంట్ ని నువ్వు లాగేసుకొని డబ్బులు లాగేసుకుంటా కరెక్ట్ కాదు కదా. బంజారాలో కొంతమంది అయితే ఏమంటున్నారంటే వాళ్ళకి చేయను తినడానికి అన్నం కూడా ఉండదు, వాళ్ళు కోట్లు ఇచ్చారని చిన్న పిల్లలు అంటాం, ఎవరైనా చిన్న పెద్దోళ్ళు ముసలోళ్ళు అందరూ అంటున్నారు కదా, దానిపై మీరేం చెప్తారు? బ్రో కోట్లు అయితే ఇచ్చిండ్రు బ్రో, ఏదో లక్షలు మహా అయితే నాకు తెలిసి. దొరికింది సందు, ఏం దొరికింది. సో ఆ విధంగా అయినా క్యాష్ చేసుకున్నా అని చెప్పేసి వీళ్ళందరూ వచ్చి కోట్లు అని అడుగుతున్నారేమో నా ఫీలింగ్ బ్రదర్. మరి అందరూ కోట్లు అయితే ఇన్వెస్ట్ చేసుకుండ్రు, అర్థమవుతుందా? అవును చనిపోయారు బ్రదర్, నేను కాదనలేదే. ఇప్పుడు మేము అనేది ప్రతి ఒక్కరు కోటి రూపాయలు పెట్టుంటారు కదా, అదే అంటున్నా నేను. ఇప్పుడు మనం అక్కడ తప్పును ఎంచినప్పుడు మంగిలితో ఇక్కడ తప్పులు కూడా మనం చెప్పాలా. ప్రతి ఒక్కరు కోట్లు ఇచ్చుండ్రు, అర్థమవుతా వీళ్ళు దొరికిన సందని చెప్పి కోట్లు అని చెప్తున్నారు. కానీ ఏదైనా నేను అదే చెప్తున్నా, ఆ జైల్లో పెట్టడాలు, నెలలో బెయిల్లో వచ్చేయడాలు ఇవన్నీ వద్దు మనకి, అర్థమవుతుందా? ఎవరెవరికైతే ఎంత తీసుకుంటుందో లెక్కలు తెలుసు కాబట్టి హ్యాపీగా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి క్షమాపణలు చెప్పేసి ఇంకోసారి ఇలాంటి స్కాములు ఇలాంటి స్కీములు చేయకుండా ఆ పాటికి ఆ పాటలు పాడుకుంటూ హ్యాపీగా బతకమని చెప్పి చెప్తున్నాను. నేను సంక్షోభానికి గురవుతున్నా అంటే 9 మంది చనిపోయారు, వాళ్ళ ఇంటికి వెళ్తే తెలుస్తుంది సంక్షోభం అంటే ఏంటో. అవును, ఎందుకు వెళ్ళట్లేదు
ఇప్పుడు ఆమె తప్పు చేయలేదనింది. ఆ తప్పు చేయలేనప్పుడు ఆమె స్కాములు చేయనప్పుడు వెళ్ళొచ్చు కదా ఇంటికి. ఎందుకు వెళ్ళట్లేదు? భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుంది? తప్పు చేసి ఉండానే కదా. మరి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆమె తప్పుగా ఉన్నప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్ లో ఎన్ని పబ్లిక్ గా వచ్చి చూపించవచ్చు కదా. ఇలా దాక్కోవడం ఎంతవరకు కరెక్ట్? బ్రో అసలు ఇంకా మీరు తప్పు చేయకపోతే ఆయన దగ్గర ఉన్నారు. అది తప్పు చేసింది, అవన్నీ వచ్చేస్తున్నాయి బయటకు ఆల్రెడీ. అది తప్పు చేసింది, దొరికిపోయింది, ఇప్పుడు ఏం చెప్పలేదు. కాకపోతే ఆమె కాకుండా ఇంకెవరైనా సరే వాళ్ళ తరపున వాళ్ళు దొరుకుతారని భయం వేసి నాకు తెలీదు అని చెప్పుకుంటూ వెళ్తుంది. ఆమె తప్పు చేసింది బ్రదర్, ఆమె అయితే స్కామ్ చేసింది, ఇది నిజం. ఫైనల్ గా ఒప్పుకోవచ్చు, ఆమె అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేస్తారు బ్రదర్ ఖచ్చితంగా. ఎందుకంటే మన పోలీసు వాళ్ళు నీతి నిజాయితీకి న్యాయంకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. తప్పు చేస్తుంటే ఎవరిని వదలరు, అది ఎంత పెద్దవాళ్ళైనా సరే. ఎస్.